హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. తొలి ఏకాదశి పండుగ వచ్చేస్తుంది కదండి. అంటే మన తెలుగువారి పండుగలు మొదలవుతున్నాయి. మరి పండగలకి పిండి వంటలు చేసుకోవాలనుకుంటే ఈ పప్పు చెక్కలు ఇంకా జంతికలు రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ కొలతల్లో చేశారంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. ముందైతే మనం ఈ మసాలా పప్పు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేనైతే చెక్కలు చేయడానికి 4 కప్పుల పొడి బియ్యం పిండి తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 6 కిలో బియ్యం పిండి. మీరు బయట కొన్న బియ్యం పిండి అయినా పర్లేదు, ఇంట్లో తయారు చేసిన బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు. పిండిని అయితే ఖచ్చితంగా జల్లించుకోవాలి. నేను ముందే జల్లించేసాను. ఇలా కొలుచుకొని పక్కన పెట్టేసుకోండి. మనం తీసుకున్న 4 కప్పుల బియ్యం పిండికి 1/2 కప్పు పెసరపప్పు, అలాగే 1/2 కప్పు పచ్చెనపప్పు, రెండు కూడా అదొక 1/2 కప్పు ఇదొక 1/2 కప్పు, రెండు కలిపి ఒక గిన్నెలో వేసేసుకుని 1 గంట పాటు నానపెట్టుకోవాలి. నేనైతే ముందే నానపెట్టేశాను. ఈ విధంగా నానపెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 2 ఇంచుల అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిర్చిని కూడా తుంపి వేసేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 20 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని అస్సలు నీళ్ళు పోయకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా చూడండి, కొంచెం ఈ విధంగా పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని మనం కొలిచి పెట్టుకున్న బియ్యం పిండిలోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నిండుగా కారం, కొంచెం పసుపు, చాలా కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్లు సగం పసుపు వేసుకుంటే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, నేనైతే 2 టీ స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను. అలాగే 5-6 రెమ్మల కరివేపాకుని బాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా మనం నానపెట్టుకున్న పెసరపప్పు పచ్చెనపప్పు ఉన్నాయి కదా, నీళ్ళని వంపేసి వేసుకోవాలి. ఒకసారి కడిగేసి నీళ్ళని వంపేసి వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకుని ఇందులో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం 4 కప్పుల పిండి తీసుకున్నాం కదా, 2 కప్పుల నీళ్లు పోసేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులో 1/2 కప్పు వెన్న వేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్న 1/2 కప్పు వేసుకోవాలి. మీరు వెన్నకు బదులుగా 1/2 కప్పు నూనె వేసుకోవచ్చు. వెన్న వేసాక ఇదంతా కరిగేలాగా కలిపేసుకుని, కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా ఉన్నప్పుడే మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమంలోకి వేసేసుకోవాలి. నీళ్ళన్నీ పోసేసుకోండి, ఎక్కువేమీ అవ్వవు, కరెక్ట్గా సరిపోతాయి. మనం బియ్యం పిండి ఎంత తీసుకున్నామో దాంట్లో సగం నీళ్లు తీసుకోవాలి. మనం 4 కప్పులు తీసుకున్నాం కదా, 2 కప్పుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి స్పూన్తోనే కలుపుకోండి. బాగా పిండికంతా పట్టించేయాలి. పిండి బాగా ముద్దగా అయిపోతుంది, తడి పొడిగానే ఉండాలి. చూస్తున్నారా, ఈ విధంగా పిండి తడి పొడిగా ఉండాలి. ఇలా కలుపుకోవాలి. ముందు కలిపేసి నొక్కి పెట్టేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. ఇలా పిండిని వేనీళ్ళతో తడి పొడిగా కలిపి పెట్టడం వల్ల పిండి బాగా మగ్గుతుంది. దీనివల్ల పిండిలో జిగురు పెరిగి చెక్కలు బాగా గుల్లగా వస్తాయి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి పిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు కానీ కారం కానీ తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడైతే చక్కగా కలుస్తుంది. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. పిండిని ఇలా కలిపేసుకొని ఇందులో నుంచి కొంచెం పిండిని నేనైతే 3 సార్లుగా కలుపుతున్నాను. ఇందులో కొంచెం పిండిని మరొక దాంట్లోకి తీసేసుకుని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి. ఇలా కొంచెం పిండిని కలపడం వల్ల చివరి చెక్క వరకు కూడా బాగా గుల్లగా వస్తాయి. మిగిలిన పిండి అయితే ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు, వేడి నీళ్ళు కాదండి, మామూలు నీళ్ళే కొంచెం పోసుకుంటూ ముద్దగా కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ సాఫ్ట్గా కాకుండా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. కొంచెం సాఫ్ట్గా, అలానే మరీ సాఫ్ట్గా కలుపుకోవద్దు. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మీకు కావాల్సిన సైజుని బట్టి, చెక్కలు కావాల్సిన సైజుని బట్టి పిండిని కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ తీసుకోవచ్చు. ఈ విధంగా బాల్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. చెక్కలు వత్తుకోవడానికి ఈ విధంగా లోటా కానీ లేదంటే అడుగున ఫ్లాట్గా ఉండే స్టీల్ డబ్బా కానీ, అడుగున ఫ్లాట్గా ఉండాలి, తీసుకుని కవర్తో ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. చెక్కలు చేత్తో వత్తడం కష్టం అనుకుంటే ఈ విధంగా అడుగున ఫ్లాట్గా ఉన్న డబ్బాతో చేసుకోవడం ఈజీగా ఉంటుంది. అలాగే కాటన్ క్లాత్ని శుభ్రంగా తడిపేసి నీళ్ళేమీ లేకుండా గట్టిగా పిండేసి వేసుకోవాలి. ఇంకా ఈజీగా చేసుకోవాలనుకుంటే పూరీ ప్రెస్ అయితే చెక్కలు చేయడం చాలా ఈజీ అయిపోతుందండి. ఈ విధంగా ప్లాస్టిక్ కవర్స్ వేసేసుకుని ఆయిల్ అప్లై చేసేసి పిండి ముద్దను పెట్టి ముందు కొంచెం లైట్గా ప్రెస్ చేసేసి క్లోజ్ చేసి పైన లైట్గా ప్రెస్ చేయాలి. ఈ పూరీ ప్రెస్ అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. స్టీల్ షాప్స్లో కూడా దొరుకుతుంది. చూసారా, ఈ విధంగా పల్చగా వచ్చేస్తుంది పూరీ ప్రెస్తో. అయితే ఈ విధంగా అయినా చేసుకోవచ్చు, లేదా మనం డబ్బాకి కవర్ పెట్టుకున్నాం కదా, దాంతో అయినా చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా క్లాత్ పైన, తడి క్లాత్ పైన నొక్కేస్తున్నాను. ఈ డబ్బాకి అడుగున చక్కగా నూనె రాసేసుకొని చూసారు, ఈ విధంగా క్లాత్ పైన పెట్టేసుకొని నొక్కేసుకోవడమే. వేరే చోట నొక్కి మళ్ళీ దాన్ని క్లాత్ పైన వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా తడి క్లాత్ పైన నొక్కేసుకోవచ్చు. ఇలా కొన్ని చెక్కలు 20 వరకు చెక్కలు చేసి పెట్టేసుకుని మిగిలినవి మనం కాల్చుకుంటూ కూడా మిగిలినవి ఒత్తుకోవచ్చు. డీప్ ఫ్రై సరిపడా నూనెని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. ఇప్పుడు చూడండి, ఇలాంటి అట్లకాడ తీసుకుని నిదానంగా, అట్లకాడకి ముందు కొంచెం నూనె రాసుకోండి, నిదానంగా తీసేసుకుని నూనెలో వేసేసుకోవడమే. ఇలా రివర్స్ తిప్పేమంటే ఈజీగా పడిపోతుంది.
ముందు వేసింది కొంచెం కాలిన తర్వాత రెండోది వేసుకోవాలి. అలా ఒక్కొక్కటి వేసుకుంటూ అది కొంచెం పైకి ఇలా తేలిన తర్వాత మరొకటి వేసుకుంటూ ఉంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో పచ్చదనం తగ్గేంత వరకు కాలనివ్వాలి. పచ్చదనం తగ్గిన తర్వాత అటు ఇటు తిప్పుకోవాలి. పచ్చిగా ఉన్నప్పుడు తిప్పేశారంటే ఈ చెక్కలు విరిగిపోతాయి. పచ్చదనం తగ్గిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఈ నూనెలో వచ్చే నురగలు తగ్గించుకోండి. ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు కాలనివ్వాలి. ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగిలినవన్నీ చేసుకోవాలి. ఒకవైపు చెక్కలు కాల్చుకుంటూ మరొక వైపున చెక్కలు ఒత్తుకోవచ్చు. అలాగే పిండి అయిపోయిందంటే ఎప్పటికప్పుడు నేనైతే 3 సార్లుగా కలిపాను. వేడి నీళ్ళతో కాకుండా మంచినీళ్ళు మామూలు నీళ్ళతోనే కలుపుకోవాలి. తక్కువ క్వాంటిటీలో అంటే ఒక 1/2 కిలో పిండి అయితే ఒకేసారి కలిపేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ పిండి అయితే ఈ విధంగా అప్పటికప్పుడు కలుపుకుంటే చెక్కలు చివరి వరకు కూడా బాగా గుల్లగా వస్తాయి. అంతేనండి, మసాలా చెక్కలు కరకరలాడే మసాలా పప్పు చెక్కలు రెడీ అయిపోయాయి. వేడి తగ్గిన తర్వాత ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి కదా చెక్కలు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఒకసారి ఈ పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కరకరలాడే జంతికలు. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1/2 కప్పు పచ్చనిపప్పు వేసి ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇవి సగం వరకు వేగిన తర్వాత ఇందులో 1/2 కప్పు మినపప్పు అయినా కానీ 1/2 కప్పు వేసుకుని వేయించుకోవాలి. ఈ పప్పులు మాడిపోకుండా ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకుని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పెసరపప్పు చివరిలో వేసుకోవాలి. 1/2 కప్పు పెసరపప్పు వేసుకుని వేయించుకోవాలి. పెసరపప్పు త్వరగా వేగిపోతుంది, అందుకని ముందు పచ్చనపప్పు వేసుకోవాలి. పచ్చనపప్పు అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది వేగడానికి. పచ్చనపప్పు సగం వరకు వేగిన తర్వాత మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. ఇవి రెండు బాగా వేగిన తర్వాత చివరిలో పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు, 2-3 నిమిషాల పాటు వేయించేసుకుంటే సరిపోతుంది. ఇలా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి పోసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. కొంచెం పలచగా స్ప్రెడ్ చేసేస్తే త్వరగా చల్లారుతాయి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చిన్న జార్లో వేసుకుంటే బాగా మెత్తటి పొడి అవుతుంది. మధ్యలో ఆపుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకుని జల్లులో వేసి జల్లించుకోవాలి. మీకు జల్లించిన తర్వాత రవ్వ ఎక్కువ మిగిలితే మళ్ళీ గ్రైండ్ చేసి మళ్ళీ జల్లించుకోండి. నాకైతే రవ్వ ఎక్కువ మిగలలేదు, కొంచెమే మిగిలింది. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఈ పిండిని కొలుచుకుందాము. ఇలా పిండిని కోల్చుకుంటే మనకి బియ్యం పిండి ఎంత వేయాలో తెలుస్తుంది. మీరు ఒకవేళ బియ్యము ఈ పప్పులు కలిపి మిల్లుకి ఇచ్చేసుకోవాలనుకుంటే ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను. బియ్యంతో కొలత ఆల్రెడీ చేసింది, లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. మనకైతే 1 కప్పు పిండి వచ్చింది కదా, 1 కప్పు పిండికి 4 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి, 4 గింతలు వేసుకోవాలి. ఈ బియ్యం పిండిని కూడా జల్లించి తీసుకోవాలి. నేను ముందే జల్లించేసాను, అందుకే డైరెక్ట్గా వేసేస్తున్నాను. అలాగే నేను పొడి బియ్యం పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వాము, 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నువ్వులు, పచ్చి నువ్వులే, వేయించినవి కాదు. మీకు నువ్వులు బాగా ఎక్కువ ఇష్టమైతే 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా కారం, ఇక్కడైతే నేను 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. అయితే మొత్తం వేయట్లేదు, కొంచెం పక్కన పెట్టేస్తున్నాను. కావాలంటే చివరిలో టేస్ట్ చెక్ చేసుకుని చివరిలో అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసిలా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వెన్న వేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్న 1/2 కప్పు వేసుకోవాలి. బయట కొనదైనా పర్లేదు, ఇంట్లో తయారు చేసిందైనా పర్లేదు. వెన్నకి బదులుగా 1/2 కప్పు వేడి నూనె పోసుకుని కూడా చేసుకోవచ్చు. ఈ వెన్నంతా కూడా పిండికి బాగా పట్టేలాగా చేత్తో రబ్ చేస్తూ కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలిపితే మనకి జంతికలు అంత గుల్లగా వస్తాయి. చూడండి, వెన్న పట్టేసి పిండి ఈ విధంగా ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకుని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ ఏమైనా తగ్గితే వేసి కలుపుకోవచ్చు. నేనైతే ఏమీ వేయట్లేదు, నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు పిండి అంతటిని ఒకేసారి కలపకుండా 3 సార్లుగా కలుపుతాను. నేనైతే 3 సార్లుగా కలుపుతానండి. కొంచెం పిండిని తీసుకుని కలుపుకోవాలి. ఇలా అయితే మనకి చివరి వరకు కూడా జంతికలు బాగా గొల్లుగా వస్తాయి. కొంచెం వెచ్చటి నీళ్ళు, గోరువెచ్చటి నీళ్ళు అంటారు కదా, వేడి నీళ్ళు కాదు, గోరువెచ్చటి నీళ్ళు కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి అంతటిని ఒకేసారి కలిపేసామనుకోండి, పిండి నానిపోయి చివరికి వచ్చేసరికి జంతికలు కొంచెం గట్టిగా వస్తాయి. అందుకని ఈ విధంగా కొంచెం పిండిని కలుపుకోవాలి. 2-3 వాయిలకి సరిపడా పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాదు, అలానే మరీ సాఫ్ట్గా కాదు, ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మురుకులు కొట్టడానికి సరిపడా పిండిని తీసుకుని బాగా కలిపి అప్పుడు మురుకులు గొట్టంలో పెట్టాలి. ప్రతిసారి కూడా మురుకులు గొట్టంలో పిండి పెట్టే ప్రతిసారి కూడా బాగా కలిపి పెడితే మనకి జంతికలు బాగా గుల్లగా వస్తాయి. మురుకులు గొట్టంలో ఇలాంటి ప్లేట్ పెట్టేసి పిండిని పెట్టేసి క్లోజ్ చేసేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టేసి నూనె బాగా కాగిన తర్వాత కొంచెం పిండి వేసి చూడండి, నూనె కాగిందో లేదో చెక్ చేసుకొని అప్పుడు జంతికలు ఒత్తుకోవాలి. నూనె బాగా కాగితేనే మనకి లోపల గుల్లగా వస్తుంది జంతిక. అలాగే కొత్తగా జంతికలు చేసేవాళ్ళు చేతికి సెగ తగలకుండా జంతిక ఒత్తేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. ఒత్తిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి పైన పచ్చిదనం తగ్గేంత వరకు కాలనిచ్చేసి అప్పుడు రెండో వైపు తిప్పుకోవాలి. జంతికల్ని మీడియం ఫ్లేమ్లోనే కాలనివ్వాలి. 2 వైపులా బాగా కాలిన తర్వాత నూనెలో వచ్చే నురగలు కొంచెం తగ్గేంత వరకు కాలనిచ్చేసి తీసేసుకోవాలి. చూడండి చక్కగా వచ్చిందో కదా.
ఇవి నూనెను కూడా ఎక్కువగా పీల్చుకో. ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ముందు కలుపుకున్న పిండి అయిపోయింది అనుకోండి, ఈ జంతికలు కాలేలోపు మరి కొంచెం పిండి వేసి కలిపేసుకోండి. పిండిని గోరువెచ్చటి నీళ్ళతో, మరీ వేడి నీళ్ళతో కలపొద్దు, గోరువెచ్చటి నీళ్ళతో కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. మరి గట్టిగా కలిపేది పిండిని. మిగిలిన పిండిని ఆరిపోకుండా మూత పెట్టేసుకుంటూ ఉండాలి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే చివరి జంతిక వరకు కూడా బాగా గొల్లగా వస్తాయి. చూస్తున్నారా, మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయి జంతికలు. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిటెడ్ డబ్బాలో పెట్టుకున్నామంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. మరి ఈ టిప్స్తో మీరు కూడా ఒకసారి జంతికలు తప్పకుండా, ఈ 3 పప్పుల జంతికలు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.